నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను ఝాన్సీ. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది. రేపో మాపో కీలక విషయాలు వెల్లడి కానున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫోన్ని తెలంగాణలో ట్యాపింగ్ చేశారా? ఈ విషయాన్ని అదుపులో ఉన్న నిందితులు అంగీకరించారా అన్న ప్రశ్నలు ప్రస్తుతం బెంబేలెత్తిస్తున్నాయి. అదే జరిగితే కేసీఆర్ని ఏపీ సర్కార్ అరెస్టు చేయడం ఖాయమా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏపీ అధికారిక వర్గాలు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో కేవలం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నేతలు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, సినిమా వాళ్ళ ఫోన్లు మాత్రమే కాదు, ఏపీలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు ఫోన్లను సైతం ట్యాపింగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్లకు సన్నిహితంగా ఉండే చంద్రబాబు, లోకేష్లకు సన్నిహితంగా ఉండే మరో ముగ్గురు ఫోన్లు కూడా ఆ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది గనక వాస్తవమైతే ఈ కేసు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించడం ఖాయం. ఈ మేరకు కొన్ని ఛానళ్లలో ఈ తరహా వార్తలు జోరందుకున్నాయి. ఆయా ఫోన్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీతరావు ట్యాప్ చేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నార్మల్ ఫోన్లు మాత్రమే కాకుండా వాట్సాప్ ఆడియోలను సైతం ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. ట్యాప్ చేసిన ఫోన్ల డేటాను ఓ చిప్లో పెట్టి ప్రభుత్వ పెద్దలకు అందజేసేవారట. ఈ విధంగా సమాచారం అందుతోంది. అప్పటి ఏపీ సీఎం జగన్ కు సన్నిహితంగా ఉండేవారు వచ్చి ఆ చిప్ ని తీసుకెళ్లినట్లు బయటపడింది. దీనికోసం ఇంట్లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని జగన్ వినేవారని తెలుస్తోంది. ఒకవేళ ఫోన్ ట్యాప్ చేసింది వాస్తవమే అయితే బీఆర్ఎస్ కీలక నేతలకు కష్టాలు మొదలవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పై విషయాలు అధికారుల విచారణలో కొందరు అధికారులు చెప్పినట్టు ఓ వార్త హంగామా చేస్తోంది. కేసీఆర్ చెప్పినట్టుగా తాము చేశామన్నది వాళ్ల మాటగా తెలుస్తోంది. నార్మల్గా ఫోన్లు ట్యాపింగ్ చేయడం నేరం. అందులోనూ ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత ఫోన్ని మరో రాష్ట్ర అధికార పార్టీ ట్యాపింగ్ చేయడం అది అతిపెద్ద నేరం. దీనిపై క్లారిటీ వస్తే ట్యాపింగ్ కేసుని సీబీఐ హ్యాండిల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో అప్పటి తెలంగాణ ప్రభుత్వం పెద్దలను విచారణకు పిలిచే అవకాశం ఉందని అంటున్నారు. అదే గనుక జరిగితే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించబోతోంది.
అంతేకాదు ఆ పార్టీని ప్రజలు శాశ్వతంగా దూరం పెట్టడం ఖాయమనే వాదన సైతము లేకపోలేదు. విచారణలో ప్రభాకర్ రావు, ప్రణీతరావు చెప్పిన విషయాలు బయటకొస్తే దుమారం రేగడం ఖాయం. రాజ్యాంగాన్ని అతిక్రమించి ఇలాంటి చర్యలకు పాల్పడడం క్షమించరాని నేరం కూడా. మొత్తానికి రేపటి రోజున ఫోన్ ట్యాపింగ్ గురించి ఇంకెన్ని కొత్త విషయాలు బయటకొస్తాయో చూడాలి. అధికార దుర్వినియోగం, వ్యక్తిగత స్వేచ్ఛల ఉల్లంఘన, వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోవడం ఇవన్నీ ప్రజల్లో ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ యాంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం కేవలం నైతికంగా కాదు, చట్టపరంగా కూడా తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఇప్పటికే పలు వర్గాల నుంచి స్వతంత్ర విచారణ కోసం డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ విచారణ సత్వరమే ప్రారంభమైతే గనుక బహుశా ఈ వ్యవహారం మరెన్నో కీలక నేతల పేర్లను బయటపెడుతుందన్న విషయం అర్థమవుతోంది. పరిపాలనలో పారదర్శకత అనే మాట కేవలం కాగితంపై పరిమితమైపోతుందా, లేదా ఈ ఘటనలే వాస్తవ మార్పుకు బీజం వేస్తాయా అన్నది చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా అనలిస్ట్ కోటేశ్వరరావు గారు మరింత సమాచారం అందిస్తారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. మరి ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత ఫోన్ను మరో రాష్ట్ర ప్రభుత్వం ట్యాగ్ చేయడం అంటే ఇది కేవలం దుర్వినియోగమా, లేక జాతీయ భద్రతకే సవాలంటారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అనుమతి లేకుండా ఒక సాధారణ పౌరుడి ఫోన్ ట్యాప్ చేసినా అది అధికార దుర్వినియోగమే. అది సాధారణ పౌరుడైనా, ప్రతిపక్ష నేత అయినా, లేదా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఫోన్ చేయటమైనా కానీ అది దుర్వినియోగం కిందకి వస్తుంది అనేది మాత్రం స్పష్టం. అయితే తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వాస్తవం. ఆ ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరు ఉన్నారు, బాధితులు ఎవరు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు అనేటువంటిది ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. అనేక మందిని అరెస్ట్ చేశారు, అనేక మందిని విచారించారు. ఇప్పుడు ఆ రోజు అధిపతిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని కూడా విచారిస్తున్నారు. మరి కొత్తగా చంద్రబాబు నాయుడు, లోకేష్ మరికొందరు ఫోన్లను ట్యాప్ చేశారని ప్రణీతరావు చెప్పారు అని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం, ప్రణీతరావుని ఎప్పుడో విచారించారు. ఎప్పుడో విచారించినప్పుడు అప్పుడు బయటకు రానటువంటి అంశం ఇప్పటికిప్పుడు ఆకస్మికంగా తెల్లవారేసరికి ఎట్లా బయటకు వచ్చిందనేటువంటి ప్రశ్న. అందువల్ల ఇది నిజమా లేకపోతే ఫేక్ వార్తల సృష్టి అనేటువంటి దాని మీద నాకైతే కొన్ని సందేహాలు ఉన్నాయి. నిజం కావచ్చు, కానీ నిజమయ్యేట్లయితే మరి ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి విచారణలో ఇప్పుడు ఆకస్మికంగా బయటకు రావడం ఏమిటి? ఎందుకు బయటకు తీసుకొచ్చారా లేకపోతే లీకా ఏమిటనేటువంటిది మనకు తెలియదు. రెండవది, ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు, లోకేష్ అంటూ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉంటే కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? కేసీఆర్ స్వయంగా ఫోన్ ట్యాప్ చేశారా, లేకపోతే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కి ఒక ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇచ్చారా? దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉంటే ఈ పాటికే కేసీఆర్ ని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు, లేకపోతే విచారించి ఉండేవాళ్ళు. అటువంటిది ఏమీ జరగలేదు. మరి ఆకస్మికంగా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి మీడియాలో, టీవీ ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, పత్రికలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ ప్రాతిపదికన ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తారు అనేది ప్రశ్న. ఓకే, మరి ఇటీవల రాజకీయ పరిణామాల మధ్య ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తును ఏ విధంగా ప్రభావితం చేయబోతుందంటారు? అది నిర్ధారణ కావాలి. దానిలో ఫోన్ ట్యాపింగ్ కి అధికారులు ఎవరు దానికి చేశారు, ఎవరి నాయకత్వంలో జరిగింది, ఆ జరగడానికి ఆదేశాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఇంతవరకు నిర్ధారణ కాలేదు. ప్రభాకర్ రావు చెప్పాడని చెప్తున్నటువంటి అంశాలు ఏమిటి? నా పై వాళ్ళకి తెలుసు, నా పై వాళ్ళకి అన్నీ తెలుసు అని చెప్తున్నాడు.
ఆ పై వాళ్ళకి అన్నీ తెలుసు అంటే పై వాళ్ళంటే ఎవరు? పై వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా రాతపూర్వకమైనటువంటి ఆదేశం ఆ ప్రభాకర్ రావు గారికి కానీ లేకపోతే మిగతా పోలీస్ అధికారులకు కానీ వచ్చిందా? లేకపోతే నోటి మాటగా చెప్పారా? నోటి మాటగా చెప్పారనే దానికి సాక్ష్యాలు నిలవు. ఆ కేసు బిల్డప్ కాదు. ఒకవేళ కేసు పెట్టినా కానీ అది నిలిచేటువంటిది కాదు. నోటి మాటగా చెప్పారంటే నేను చెప్పలేదు అంటారు వాళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కాళేశ్వరం కేసులో ఏం చెప్తున్నారో నిపుణుల మీద నెట్టేస్తున్నారు రాజకీయ నాయకులు. ఏమిటంటే నిపుణులు ఇచ్చారు, మేము పరిశీలించాం, మేము ఓకే చేసాం అంటున్నారు. అదేవిధంగా ఈ కార్ రేసు వ్యవహారంలో కూడా అన్ని నేనే ఆదేశించానని చెప్పినటువంటి కేటీఆర్ మాట మార్చి అధికారులు చూసుకున్నారు. అధికారుల వ్యవహారం మేము చెప్పుండొచ్చు, లేకపోతే మేము నిర్ణయించి ఉండొచ్చు, కానీ చేస్తున్నంత అధికారులు అని చెప్పేసి అధికారుల మీద నెడుతున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా అంతే. కేసీఆర్ ఎట్లా అరెస్ట్ అవుతాడు? ఒకవేళ తెలంగాణలో దర్యాప్తు జరుగుతున్నటువంటి కేసులో ఏదైనా నేరం బయటపడితే తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి. అలా తెలంగాణ ప్రభుత్వం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసీఆర్ని ఎట్లా అరెస్ట్ చేస్తుంది? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి ఆధారాలు లేకుండా ఏ విధంగా కేసు పెడతారు వాళ్ళు? ఆ పెట్టినటువంటి కేసుని సిబిఐకి ఎట్లా అప్పగిస్తారు? ఇవన్నీ ప్రశ్నలు. కానీ మీడియాలో వచ్చే వాటన్నిటినీ మనం ఆ ప్రాతిపదికన మనం చర్చించాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణలో బయటకు ఏ అంశాలు బయటకు వస్తాయి, ఫైనల్ గా ఏ విధమైనటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు, అందుకు ఆధారాలు ఏమిటనేటువంటిది మనం చూడాలి. ఇప్పుడు ఆధారాల విషయానికి వస్తే ఇక్కడ ఉన్నది ఏంటి ఒక వాదన అంటే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు లాంటి అధికారుల అంగీకారంతో కేసీఆర్ పాత్ర బలపడుతుందా అనే చర్చ జరుగుతోంది. సో దానివల్ల అరెస్ట్ దిశగా ఏమైనా చర్యలు ఉండబోతున్నాయన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ వీళ్ళిద్దరు వెనకాల ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, లేకపోతే భుజంగరావు, ఇంకా రాధాకిషన్ రావు, తిరుపతన్న ఇట్లాంటి వాళ్ళంతా వీళ్ళందరి వెనకాల కేసీఆర్ లేకపోతే కేటీఆర్ లేకపోతే ఇతర బీఆర్ఎస్ నాయకులు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ పాత్ర బయటపడితే అది రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి డెఫినెట్ గా దెబ్బ తగులుతుంది. ఇంతవరకు అలాంటిది ఏమీ లేదు కదా. ఇంతవరకు కేసు విచారణ పూర్తి కాలేదు, ఛార్జ్ షీట్లు పెట్టలేదు. ఆ ఛార్జ్ షీట్లలో ఆధారాలు, కోర్టులు, వ్యవహారం ఒకవేళ కోర్టులో పెట్టినా కానీ శిక్షలు పడినప్పుడు, ఎందుకంటే మన చట్టాల ప్రకారం నేరం మోపితే నిందితులు తప్ప నేరగాండ్లు కాదు. అందుకని ఆ కేసు కొట్టేయచ్చు, లేదా ఆ కేసులో బలమైనటువంటి సాక్ష్యాధారాలు ఉంటే శిక్షలు పడవచ్చు. శిక్షలు పడినప్పుడు మాత్రమే నేరగాళ్ళు అనేటువంటిది వస్తుంది. అప్పటి వరకు మేము పునీతులమే, మాకేం తెలియదు, మేము అమాయకులమే అని చెప్పి చెప్తుంటారు. చూసాం కదా మనం, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. ఆయన దాదాపు 16 నెలలు జైల్లో ఉండి పెరోల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఎన్నికల్లో నేను నిరపరాధినే, నా మీద తప్పుడు కేసులు మోపారు, అనవసరంగా నన్ను జైలుకి పంపించారని చెప్పేసి ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ఎన్నికల్లో విజయం సాధించారు. అటువంటి అవకాశమే ఒకవేళ ఈ కేసులో ఏదైనా అరెస్ట్ అయ్యి 10 రోజులు జైల్లో ఉండి తర్వాత బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చిన తర్వాత ఇదే బీఆర్ఎస్ నాయకులు అదే పద్ధతుల్లో ప్రచారం చేసుకుంటారు. రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నికలైతే ఆ ఎన్నికలు, స్థానిక ఎన్నికలైతే స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలైతే అసెంబ్లీ, వాటిల్లో ప్రచారం చేసుకుంటారు. కేసులు తేలినప్పుడు కదా ఇవన్నీ. అందుకని అనేకమైనటువంటి ఇందులో అంశాలు ఇమిడి ఉన్నాయి కనుక వెంటనే ఏదో జరిగిపోతుంది అనేటువంటిది నేనైతే అనుకోవట్లేదు. ఓకే, ఇదే విషయంలో మరో వాదన ఏమిటి అని అంటే అప్పటి ఏపీ సీఎంకు చిప్ అందించారనే ఆరోపణల వెనుక నిజం ఎంతుంది? అలాగే ఈ కేసులో జగన్ పేరు ఎలా లింక్ అవుతోంది? దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. అటువంటి ఆరోపణ లేదా విచారణలో చెప్పినటువంటి వాళ్ళు మరి దానికి ఆధారాలు చూపించాలి కదా. చిప్ అందించారా, లేకపోతే కవర్లో పెట్టి పంపించారా, ఎట్లా పంపించారు ఏంటనేటువంటిది అవన్నీ కూడా ఆ విచారణలో రుజువు కావాలి కదా. ఇవన్నీ కూడా కథలు, ఇప్పటి వరకు అయితే కథలు, ఆరోపణలు ఇవి తప్ప ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి మరి ఆయన ఇంతవరకు ఏమి ఖండించినట్టు ఏమి రాలేదు కదా. నేను అటువంటి నాకు చిప్ అందించలేదు, లేకపోతే ఇంకోటి అందించలేదు, ఇదంతా అవాస్తవం అని వాస్తవం అని కానీ ఇంతవరకు ఆయన కూడా స్పందించలేదు. మరి ఆయన ఏమి స్పందిస్తాడో చూద్దాము. చూసిన తర్వాత కదా. ఎట్లా ఇస్తారు? ఒక రాష్ట్రంలో జరిగినటువంటి దాన్ని ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రికి
ఏ విధమైనటువంటి ఇస్తారు? ఒకవేళ అనధికారికంగా ఇచ్చారు అనుకోండి, దానికి ఆధారాలు ఏమిటి? ఈ సమస్యలన్నీ ముందుకొస్తాయి. ఓకే. అలాగే ఇక్కడ చంద్రబాబు, లోకేష్‌కి సంబంధించి అంటే వారికి సన్నిహితంగా ఉన్న మరో ముగ్గురి ఫోన్లు కూడా ట్యాపింగ్‌కి గురైనట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళు ఎవరు అనేది ఇంకా బయట పెట్టడం జరిగిందంటారా? లేదంటారా? అసలు వీళ్ళ ఫోన్‌లో జరిగినాయా లేదా అనేటువంటిది మౌలికమైనటువంటి ప్రశ్న. వీళ్ళ ఫోన్ కాకుండా ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎవరున్నారు? వీళ్ళతో సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఇంకా చాలా మంది నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు గతంలో పనిచేసినటువంటి ముఖ్యులు అనేక మంది ఉన్నారు కదా! మరి వాళ్ళందరి ఫోన్లు చేశారా లేదా? ఏమిటనేటువంటిది అధికారికంగా వెల్లడి కానంత వరకు మనం ఊహాగానాల మీద, గాలి కబుర్ల మీద ఆధారపడి మనం ఏ విధంగా చర్చ పెడతాము, ఏ విధంగా అభిప్రాయాలు చెప్పగలం అనేది ప్రశ్న. మరి ప్రభాకర్ రావు గారు ఆహ్, క్షమించండి కోటేశ్వరరావు గారు, ఒకవేళ ఈ కేసు కనుక సిబిఐ చేతుల్లోకి వెళితే మరోసారి దేశ రాజకీయం దిగులుగా మారుతుందంటారా? అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఈ కేసుని మేము పరిశోధించలేము, లేకపోతే మా చేత కాదు అని చెప్పేసి సిబిఐకి అప్పగిస్తుందా? రేవంత్ రెడ్డి సర్కార్ దానికి సిద్ధంగా ఉందా? అనేటువంటి ప్రశ్న. ఒకవేళ అటువంటిది కనుక జరిగితే తెలంగాణ ప్రభుత్వానికి లేదా రేవంత్ రెడ్డి సర్కార్కి ఒక తీవ్రమైనటువంటి విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కేసును పరిష్కరించలేనంత అసమర్థంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అని చెప్పేసి వెంటనే ప్రచారం మొదలవుతుంది. అందువలన ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తారని, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిబిఐకి అప్పగిస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ సుమోటోగా నిజానికి ఈ కేసు ప్రారంభమైనప్పుడే నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇది కేంద్ర చట్టాన్ని ఉల్లంఘించి టెలిగ్రాఫ్ చట్టం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ చట్టం. మొత్తం నియంత్రణ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆ చట్టం ప్రకారం ముందస్తు అనుమతి తీసుకొని అవాంఛనీయ కార్యకలాపాలు లేదా విద్రోహ కార్యకలాపాలకి సంబంధించి అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద నిఘా పెట్టడం అనేటువంటిది చట్టబద్ధంగానే చేయడానికి అవకాశం ఉంది. అటువంటి దానికి అవసరమైనటువంటి ముందస్తు అనుమతులు తీసుకొని ఎంతకాలం ట్యాప్ చేయాలి, ఆ తర్వాత దాన్ని కొనసాగించారా, నిలిపివేశారా అనేటువంటిది ఒకటైతే, ఆ వచ్చినటువంటి సమాచారం ఏమిటనేటువంటి దాన్ని పంచుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం తన చట్టాన్ని దుర్వినియోగం చేసి ఈ విధమైనటువంటి విచారణ జరుపుతున్నారు, కొన్ని కేసులు కూడా దాఖలు చేశారు, కొన్ని అరెస్టులు కూడా అయ్యాయి అని తెలిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వము ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మా చట్టం దుర్వినియోగం జరిగితే మేము స్వతంత్రంగా విచారణ జరుపుతాము, మీరు మాకు సహకరించండి అనే విధంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు లేఖ రాయలేదు ఇప్పటి వరకు? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అందుకని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. తన చట్టాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తుల మీద విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా అధికారం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, బీజేపీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వాన్ని మన చట్టాన్ని, కేంద్ర చట్టం దుర్వినియోగం అయింది, దాని గురించి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి, లేదా సంబంధిత శాఖ అధికారులు, టెలికమ్యూనికేషన్ శాఖ అధికారులకు తెలియకుండా ఏమి జరగదు కదా ఫోన్ ట్యాపింగ్ అనేది. టెలిఫోన్ ఎక్స్చేంజ్తో నిమిత్తం లేకుండా నాకు తెలుసు, టెలిఫోన్ ఎక్స్చేంజ్లో కొంతమంది ప్రత్యేకమైనటువంటి సిబ్బంది ఉంటారు. ఆ సిబ్బంది ద్వారా ఈ టెలిఫోన్ ట్యాపింగ్, మానిటరింగ్ ఇవన్నీ జరుగుతాయి. మరి అటువంటిప్పుడు ఆ టెలికాం శాఖ అధికారులని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడన్నా ఇంతవరకు ప్రశ్నించిందా? ప్రశ్నించినట్టు ఎక్కడ మనకి ఎవరు చెప్పలేదు ఇంతవరకు. అందుకని దీనిలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వెంటనే సిబిఐ టేక్ ఓవర్ చేస్తుందని అనుకోవక్కర్లేదు. అదేవిధంగా కేసీఆర్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని అసలు అనుకోనవసరం లేదనేది నా అభిప్రాయం. ఓకే. మరి ఇలాంటి విషయాలన్నీ వెలుగులోకి రావడం వల్ల అంటే దీనివల్ల పారదర్శక పాలనకు దారి తీస్తుందంటారా? డెఫినెట్ గా. ఎందుకంటే ఇటువంటి కేసుల్లో రాజకీయ నాయకుల ప్రమేయంతో అదే జరుగుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్ లేకపోతే ఎవరిచ్చారు ఏమిటి అనేటువంటిది, కొన్ని ఫోన్ నెంబర్లను మీరు చేయండి, ఇది మనకి వ్యతిరేకులుగా వీళ్ళు
వీళ్ళ కదలికల మీద మీరు నిఘా వేయండి అని చెప్పేసి కొంతమంది రాజకీయ ప్రత్యర్థుల మీద డెఫినెట్ గా ఇచ్చుంటారు. అయితే ఎక్కడ రాతపూర్వకంగా ఉండదు. మౌఖికంగా పేర్లు చెప్తారు వాళ్ళకి అనుకూలమైనటువంటి అధికారులతోటి. అధికారులు చేశారు. ఆ చేసినటువంటి దానిలో స్వామికార్యంతో పాటు స్వకార్యం కూడా చేశారు. డబ్బుల కోసం లేదా ఇతరత్ర ప్రయోజనాల కోసం మరికొంతమందిని కూడా ట్యాప్ చేసి ఆ ట్యాప్ చేసిన విషయాన్ని వాళ్ళతో చెప్పి వాళ్ళ విషయాలన్నీ వాళ్ళతో చెప్పి బెదిరించి డబ్బు గుంజారనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి కదా ఈ కేసును విచారణ సందర్భంలో. అందుకని రాజకీయ ప్రత్యర్థులతో పాటు వ్యాపారుల మీద అదేవిధంగా గృహస్థుల మీద కూడా ఈ విధమైనటువంటి ట్యాపింగ్ చేసి పోలీసు అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు దండుకున్నారు, బెదిరించారు అనేటువంటిది కూడా మనకి వచ్చినటువంటి ఆరోపణ. అందుకని ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి ఏం జరుగుతుంది, వాళ్ళ మీద కేసులు ఏమిటి అనేటువంటిది సమస్య. అలాగే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఈ వ్యవహారంపై విచారణ కనుక కొనసాగితే ఇందులో మరికొందరు నేతల పేర్లు కనుక యాడ్ అయ్యే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ఇప్పుడు విచారణలో ముందుకు పోయే కొద్దీ కొత్త విషయాలు చెప్పొచ్చు. నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు తాము అప్రూవర్లుగా మారొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అప్రూవర్లుగా మారొచ్చు. అప్రూవర్లుగా మారినప్పుడు వాళ్ళు కొన్ని కొత్త విషయాలు చెప్పొచ్చు. ఆ చెప్పినట్టు అప్రూవర్లుగా మారినంత మాత్రాన వాళ్ళు చెప్పగానే అదేదో వేదవాక్యం లాగా అదేం ఉండదు. దానికి కూడా తగినటువంటి ఆధారాలని ఇప్పుడున్నటువంటి దర్యాప్తు సంస్థలు సేకరించాల్సి ఉంటుంది. అందువలన ఇప్పటి వరకు ప్రభాకర్ అమెరికాలో ఉన్నాడు కనుక ఆయన రాలేదు కనుక అనేటువంటి పేరు అప్పటి వరకు ఇది చెప్పారు. ఇప్పుడు ఆయన వచ్చాడు, 1కి 2 సార్లు పిలిచారు, ఇంకా ఎన్నిసార్లు పిలుస్తారో తెలియదు. అందువలన ఎప్పటికి ముగింపుకి వస్తుంది, ఫైనల్ గా ఏం తేలుస్తారు అనేటువంటిది ఒకటి. నా అభిప్రాయం ప్రకారం నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇందులో రాజకీయ నాయకుల చేతికి మట్టి అంటదు. ఎక్కడా ఇంతవరకు వాళ్ళు రాతపూర్వకంగా ఉన్నతాధికారులకి ఆదేశాలు ఇచ్చినట్టు ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాచారం అయితే లేదు. ఒకవేళ అటువంటి సమాచారం ఒక చిన్న కాగితం ముక్క మీద ఉన్నా కానీ ఈ పాటికి ఆ రాజకీయ నాయకుల్ని శుభ్రంగా అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు, విచారించి ఉండేవాళ్ళు. అది లేదు. అందుకని ఎవరైనా అంతిమంగా ఈ కేసులో ఒకవేళ నేరం రుజువు అయితే పోలీసు ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా రిటైర్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు జైలుకి వెళ్లాల్సి వస్తుంది, శిక్షలు అనుభవిస్తారు తప్ప రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ కేసే కాదు, ఈవెన్ ఫార్ములా ఈ కార్ రేస్ కావచ్చు, లేదా కాళేశ్వరం కేసు కావచ్చు, వీటిలో కూడా రాజకీయ నాయకులు శుభ్రంగా తప్పించుకుపోతారు. వీటి వెనకాల ఉన్నది వాళ్లే, అందులో అలాంటి అనుమానం లేదు. కానీ తప్పించుకుపోతారు, అధికారులు బలవుతారు. రైట్ అండి, కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్. అండ్ ఇక తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రేపో మాపో కీలక విషయాలు కూడా వెల్లడి కానున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫోన్ని తెలంగాణలో ట్యాపింగ్ చేశారా అనే ప్రశ్నకి కోటేశ్వరరావు గారు సమాధానం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ విషయాన్ని అదుపులో ఉన్న నిందితులు అంగీకరించారా లేదా అనేది కూడా తెలియబోతోంది. ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానం దొరకపోతుంది. అదే కనుక జరిగితే కేసీఆర్ని ఏపీ సర్కార్ అరెస్టు చేయడం కూడా ఖాయమే అన్నట్టుగా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఏపీ అధికారిక వర్గాలు అలాగే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి రావడం జరుగుతుంది. చూద్దాం మరి ఇంకా ఏం జరుగుతుందో. సో ఇది వాటి స్పెషల్ డ్రైవ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.